మిత్రులకు హృదయపూర్వక నమస్సులు. ఆత్మీయులారా, పెద్దలారా, ముందుగా చాలా కాలం అయింది మిమ్మల్ని అందరిని చూసి మీతో మాట్లాడి మీ అందరితో ఇలా కూర్చొని. అయినప్పటికీ మీ అందరితో ఉన్న ఆప్యాయత అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు మీ అందరితో కలిసి చక్కగా లంచ్కి ఆహ్వానించి ఆదివారం కాబట్టి అనుకున్నా, కానీ మాకు విలేజ్లో ఒక చిన్న సెంటిమెంట్. పౌర్ణమి రోజు ఈరోజు పౌర్ణమి. ఈరోజు ఈ పౌర్ణమి రోజు తిరుమలలాగా ఇక్కడ గరుడు సేవ అంతా ఉంటుంది కాబట్టి మంచిగా నాన్ వెజ్ పెట్టాలంటే ఈరోజు అంగీకరించరు. అంటే మా ఆచారం అది. పౌర్ణమి రోజు దేవుడు ఇప్పుడు ఊరేగింపు ఉంటుంది 7 గంటల నుంచి. ఇలాంటి రోజు పెట్టలేకపోయినా ఇతను 2-3 డేస్లో ఒకసారి మళ్ళా ఆత్మీయులైన మీ అందరితో కూడా ఒక పత్రికా సమావేశం ఫార్మాలిటీ కన్నా మీ అందరితో కలిసి ఒకసారి చక్కగా పాత రోజుల్లో కలిసి భోంచేయాలా, మీతో గడపాలని కోరిక నాకు ఉంది. ఈరోజు పౌర్ణమి వల్ల చేయలేకపోయినా ఖచ్చితంగా 3 రోజుల్లో మళ్ళా పెట్టుకుందామని, కలిసి ఇలాంటి అభిమానాన్ని ఆప్యాయతను పంచుకుందామని నా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఒక బర్నింగ్ ఇష్యూ మనం జరుగుతుంది తిరుమల ఇష్యూలో. దీనిపైన ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను ఒక్కటే ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందని రకరకాల ప్రచారాలతో ఎందుకు అపచారం చేస్తున్నారు? అసలు శ్రీవారి ఉనికిని ప్రశ్నించే అధికారం, అహంకారం పాలకులకు ఉండొచ్చా? అసలు మీరు నిజంగా ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల అడ్డుపోయి ఇలాంటి ప్రచారాలు చేసి ఆగకుండా ప్రచారాలు చేస్తూ అసలు ఎవరిపై మీరు దాడి చేస్తున్నారు? శ్రీవారి పైన మాకు అర్థం కావలేదు. అసత్యపు ఆరోపణలతో, అసత్యపు మాటలతో, అసత్యపు రచ్చలతో భగవంతుణ్ణి, అంత మహిమలు కలిగిన భగవంతుణ్ణి ప్రశ్నిస్తారా? నాకు అర్థం కావట్లా. ఒకరేమో జంతు కొవ్వు కలిసిందంటారు, చంద్రబాబు గారేమో జంతు కొవ్వు కలిసిందంటారు, లోకేష్ గారేమో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసిందంటారు, పవన్ కళ్యాణ్ గారేమో ఇవన్నీ కలిపిన ప్రసాదాన్ని అయోధ్యకు పంపిస్తారా అంటారు. బాబు, ఎవరికైనా అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం చేస్తే అంత మహిమలు కలిగినటువంటి హిందువులకు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి, అంత విశిష్టత కలిగినటువంటి ఆ భగవంతుడు శిక్షించకుండా మానుతాడా? అలాంటి నీచపు స్థాయికి ఎవరైనా దిగుజారుతారా? పాలకులు అనేవాళ్ళు ఒక అపవాదో ఒక మాట అనేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకుని మాట్లాడాలి. కోర్టుకు వెళ్ళింది, మీ సిట్టు వేశారు, ఈ చిట్టు పైన కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన చిట్టు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐని కూడా కలిపి విచారణ చేయమన్నది. మనం వాస్తవాలు మాట్లాడదాం. సిట్ ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఎవరిది పరిపాలన? మీరే కదా పాలకులు. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా మీరే కదా భాగస్వాములు.
రాష్ట్రంలోనే మీరే పాలకులు, కేంద్రంలోనే మీరే భాగస్వాములు. మీ రెండు పరిపాలనలో ఉన్నటువంటి సిట్ అండ్ సిబిఐ విచారణ చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐసిఏఆర్ పరిశోధన సంస్థతో మీ పాలనలో ఉన్నటువంటి మీ సంస్థలే విచారణకు పంపించి సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ఆ ఐసిఏఆర్ రిపోర్టు ప్రకారం ఏ రకమైనటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ ఏమి కలవలేదు, ఇది అబద్ధము అని చాలా స్పష్టంగా నివేదికిస్తే సంతోషించాలనా? ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ లడ్డు కల్తీ కాలందుకు సంతోషించి ఆనందపడాలనా? మళ్ళా బ్యానర్లు కట్టి, కటౌట్లు కట్టి, ఊరూరులో పెట్టి రచ్చ చేయాలనా? నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుని భక్తులకి? ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ఆ భగవంతుడి భక్తులకి ఏ సమాచారం అందించాలనుకుంటున్నారు? సిట్టు సిబిఐని వేసింది ఎవరు? సుప్రీంకోర్టు కలిపి చేయమన్నది. అంటే సిట్టు సిబిఐ ఇచ్చిన రిపోర్టు సరైనది కాదు అని మీరు చెప్పడము అంటే సిట్టు సిబిఐకి బొరలేదనా? ఆ సిట్టు సిబిఐని వేసినటువంటి సుప్రీంకోర్టుకి బొరలేదని చెప్పాలనుకుంటున్నదా ఈ కూటమి ప్రభుత్వం? ఎవరికి బొరలేదని చెప్పాలనుకుంటున్నారు? మాకు సిట్టు సిబిఐ చెప్పింది మేము నమ్మం, మా కూటమి పాలకులు, మా నాయకులు చెప్పింది కరెక్టు, మేము చేసిన ఆరోపణలే కరెక్ట్ అంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఏం కావాలి? సిట్టు సిబిఐ లాంటి అత్యున్నతమైన అధికారులు చేసినటువంటి ఈ విచారణ ఏం కావాలి? అప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులతోనే కమిటీ వేసుకొని విచారణ చేసుకొని ఉండొచ్చు కదా. నాకైతే అర్థం కాలేదు. ఒకటి అడుగుతున్నా, మనంతా కూడా పల్లెల నుంచి వచ్చాం, అందరికి వాస్తవాలు తెలుసు. ఒక అనుమానం ఎంత ప్రమాదకరమో మనకందరూ తెలుసు. ఒక మటన్ ఒక వ్యక్తి ఒక నాన్ వెజిటేరియన్ హోటల్లో మటన్ తినాలని వెళ్తాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఒక రోజు పక్కనోడు వచ్చి లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చి ఈ మటన్ నాన్ వెజిటేరియన్ హోటల్లో బీఫ్ కూడా కలుపుతారు అన్నాడు అనుకో. మటను నాన్ వెజిటేరియనే, బీఫ్ నాన్ వెజిటేరియనే. ఈ వ్యక్తికి అనుమానం వస్తే ఏం చేస్తాడు? ఆ హోటల్కి పోడు. ఎందుకు పోడు? నిజమైన అబద్ధమైన అనుమానాన్ని కలిగించేస్తే అమ్మో దీంట్లో బీఫ్ కలుపుతారని నాకు పలానా వ్యక్తి, అందులో ముఖ్యమైన వ్యక్తి చెప్పాడు, నేను వెళ్ళను, దీంట్లో కలిపేశారేమో, కలపకపోయినా కలిపేశారేమో నేను ఒక అనుమానంతో హోటలు పూర్తిగా దినదినాన మూతపడే పరిస్థితికి వెళ్ళిపోతుంది. అలాంటిది ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు కళ్ళకద్దుకొని అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డుపై ఒక ఆరోపణ మీరు చేసేటప్పుడు, ఒక అనుమానాన్ని భక్తులకు కలిగించేటప్పుడు ఎంత పరిశోధన జరగాలి, ఎన్ని రకాల క్రాస్ చెకింగ్ జరగాలి. పాలకులు అవేమీ చేయకుండా దున్నపోతు ఈనిందంటే ఘాటిగట్టే అంటే ఎట్లా? అసలు దున్నపోతు ఈనతుందా ఈనదా సాధ్యమా కాదా కనీసం ఆలోచించాలి కదా. తండ్రి ఏమో జంతు కొవ్వు కలిసిందంటారు, కొడుకేమో ఎలాబరేట్ చేస్తాడు, జంతు కొవ్వులో పంది కొవ్వు కలిసింది, గుడ్డు కొవ్వు కలిసింది, ఇంకొక అతనేమో ఇవన్నీ కలిపేసి అయోధ్య కూడా పంపించేశారంటారు. అంటే ఏ రకమైనటువంటి అనుమానాన్ని మీరు జనాలకు కలిగించాలనుకుంటున్నారు? నేను ఒకటే అడుగుతున్నా, తిరుమల లడ్డులో ఏ రకమైనటువంటి జంతు కొవ్వు కలవలేదు అని ఐసిఏఆర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సిట్ సిబిఐ కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే నిజమైన భక్తుడుగా చంద్రబాబు అయితే ఖచ్చితంగా దాన్ని సమర్థించాలి. ఎస్, భక్తులు భయపడాల్సిన అవసరం లేదు. మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాకు ఆ భగవంతుడు మా దగ్గర కొలువై ఉన్నాడు, మా దగ్గర కొలువై ఉన్న, మా రాష్ట్రంలో నిలయమై ఉన్న
ఆ శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని ధైర్యంగా చెప్పాల్సింది పోయి దాన్ని రచ్చ 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 చేస్తున్నారు. అంటే ప్రజలని, భక్తులని కన్ఫ్యూజన్లో, సస్పెక్టింగ్లో పెట్టే ప్రయత్నం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. పరిపాలించే పాలకులకు ఇది తగదు, నిజంగా ఇది తగదు. నిర్ధారించిన కల్తీని మీరే ఎందుకు నిర్ధారించేస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది. కాళ్ళకు షూ వేసుకొని పూజలు చేసే వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు. కాదు అంటే మీ ఫోటోలతో పాటు చూపిస్తారండి. మీరు ఎవరైనా చెప్పండి, కొన్ని భక్తులు కాళ్ళకు షూ వేసుకొని చెప్పులు వేసుకొని టెంకాయ కొడతారా? మీరు ఆర్తిస్తారా? మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాళ్ళకు షూ వేసుకొని ఆర్తిస్తాడు, టెంకాయ కొడతారు, ఫోటో చూపించమంటే చూపిస్తానండి. ఇంకా ఆయన వాళ్ళకి ఏం తెలుస్తాయి హిందువుల మనోభావాలు, భక్తుల మనోభావాలు? కాళ్ళకు షూ వేసుకుని పూజ చేసే వ్యక్తికి భక్తుల మనోభావాలు ఎలా తెలుస్తాయి? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సామాన్య కార్యకర్త కలిసినా, ఒక ప్రజలు కలిసినా, ఒక చిన్న ప్రసాదం ఇచ్చిన, ఒక దేవుడు ఫోటో ఇచ్చినా, నేను దగ్గరగా చూసిన వ్యక్తిని కాళ్ళకున్న చెప్పులు తీసి పక్కకి చెప్పులను తోసి, చెప్పులు లేకుండా చిన్న ఫోటో ఇస్తే కూడా దేవుడి ఫోటోను చెప్పులు తీసి తీసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. షూ వేసుకొని పూజలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట్లాడుతున్నారు, సంతోషం. పాలకులే మన దగ్గర కొలువై భగవంతుడు మనం ఎప్పుడో పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం ప్రపంచానికి అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి మన దగ్గర కొలువై ఉన్నప్పుడు మనం ప్రతిష్టను పెంచేలాగా మన మాటలు, మన ప్రవర్తన, మన చేష్టల్లో ఉండాలి తప్ప ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు రచ్చ చేసి రోడ్డు మీదకి లాగి భక్తులకు ఒక రకమైన అనుమానాన్ని సృష్టించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం మటుకు మంచిది కాదు. ఈ ప్రయత్నం ఇకనైనా మానండి, ఇకనైనా ఆపండి. మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాలు చేసి, ఈ అపవాదాలు చేసి, ఈ అసత్యపు ఆరోపణలు చేసి అపచారాలు చెయ్యకండి అని మీ ద్వారా కూటమి పాలకులకు తెలియజేస్తున్నా. గట్టిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గట్టిగా కూడా తెలియజేస్తున్నా. ఒక కొత్త ప్రాక్టీస్కి శ్రీకారం చుట్టారు, కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేయడం, ఇంటికి నిప్పులు పెట్టడం, ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి నిప్పు పెట్టడం. ఎక్కడికి వెళుతున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పటి వరకు భారతదేశంలో శాశ్వతంగా పరిపాలించిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉందా? మిమ్మల్ని అడుగుతారు. ఈ దేశం మొత్తం మీద ఒకే పార్టీ పరిపాలించింది, ఈ దేశం మొత్తం మీద ఒకే పార్టీ ఒక రాష్ట్రాన్ని పరిపాలించిందని చెప్పగలరా? లేదు కదా. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ రేపు మీ దాకొస్తే మీ దాకొచ్చే పరిస్థితిని మీరే తెచ్చుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందని అంటే నిజాయితీ కలిగిన వాళ్ళు, కొంత పద్ధతి ప్రకారం ఉండాలనుకున్న అధికారులేమో ఈ ప్రభుత్వంలో పనిచేయం, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాం, ఎక్కడో వెళ్ళిపోతాం అంటున్నారు. ఈ ప్రభుత్వం ఎలా చెప్తే గంగిరెద్దుల్లాగా తలూపి తానా అంటే తందాననే అధికారులందరూ కూడా
కరెక్ట్ పోస్టింగుల్లో కూర్చొని వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళు చదివిన చదువుని డెమోక్రసీని మొత్తాన్ని పాడు చేస్తున్నారు. తుమ్మలగుంట వరకు నిన్న భారీ ర్యాలీ జరిగింది. ఆ శేష భక్త జనం మీకు వార్తలు పట్టారు అని ఎలా అనుకుంటున్నారన్న? ప్రజలలో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభంగానికి నాంది పలికింది అనుకోవాలి. ప్రజల్లో ఉన్న అసంతృప్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చేలా చేస్తుంది. ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని తప్పు చేశామనేటువంటి భావన ప్రజల్లో వచ్చినప్పుడే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించడము, రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని స్వాగతం పలకడము ఎప్పుడు జరుగుతుందంటే అప్పుడే జరుగుతుంది. అంటే చంద్రబాబు గారు తన రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందంటే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. ఈ ప్రభుత్వం చేయగలిగింది ఒకటే ఒకటి, ఈ ప్రభుత్వం చేతనైంది ఒకటే ఒకటి, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. కానీ నేను చెప్తా ఒక మాట, పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన చేసిన ఏ పార్టీ కూడా చరిత్రలో సక్సెస్ అయినట్టు లేదు. నీ శక్తి మీద నువ్వు ఆధారపడి నువ్వు పోరాటమైనా చేయాలి, నీ శక్తి మీద నువ్వు ఆధారపడి పరిపాలన చేయాలి. పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం ఒకరోజు ఆ పోలీసులే శాపంగా తయారవుతారు. మాట్లాడదాం, అన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద ఈరోజు మనం కన్ఫామ్ చర్చలు ఆగాం కదా, ఆ సబ్జెక్ట్కి ఆగినామంటే మనం ఇంకో చెప్పంగా 3-4 డేస్లో మళ్ళా పెట్టుకున్నప్పుడు మీరు అడిగే మళ్ళీ మనము పక్కదో పట్టేట్టు అవుతుంది సబ్జెక్టులో నుంచి. అంటే పాజిటివ్గా అర్థం చేసుకోండి. కడదాం 3 రోజుల్లో 3 డేస్లో పెడదాం. మీరు నేను మనము కలిసి ప్రయాణిద్దాం. థ్యాంక్ యూ మనండా, థ్యాంక్ యూ వెరీ మచ్.